ప్రముఖులకు మన స్కూల్స్లో ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనందరికీ కూడా ఎప్పుడు తెలుస్తుందంటే మనమే వచ్చి ఫిజికల్గా చూసినాం. ఏదో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకున్నాం, లేదా మీ పాఠశాలలో ఎటువంటి వసతులు అదనంగా మేము సేకరించాలి, బడ్జెట్ చేయాలి అనే దానిపైన ఇక్కడ ఉన్న సిబ్బంది హెచ్ఎం కానీ వాళ్ళు అడిగినప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో పంపిస్తూ ఉంటారు. కానీ నేను కోరేది ఏంటంటే మనం పిల్లలు ఏం కోరుకుంటున్నారో మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా అవసరం. ఉదాహరణకి నేను గతంలో 2005లో నేను సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి శాసనసభ నుంచి నేను దానికి చైర్మన్గా వివరించేవాడిని. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటించాను. పాఠశాలలో వసతులు కలపడం అనేది ఒక స్కామ్గా మారిపోయింది. ఇందాక కమిషనర్ గారు అంటున్నట్టు నాకే ఆయన మాట్లాడగానే నాకు గుర్తొచ్చింది పాత రోజులు. ఇప్పుడు మీరు ఆరో ప్లాంట్ ఏర్పాటు చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆరో ప్లాంట్తో పాటు మీరు కంపల్సరీగా ఒక 10 year మెయింటెనెన్స్ కూడా మీరే చేసేసారు, కాంట్రాక్ట్ ఇచ్చి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ యాసెట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో, ట్రాన్స్ఫర్ చేసినాక ఆ యాసెట్ని సద్వినియోగం చేసుకునే విధంగా నిధులు ఉండవు పాఠశాలలో. అక్కడ మనం చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. సో దయచేసి ఇంత చక్కటి భవన నిర్మాణం జరిగింది మనకి త్రూ ప్రైవేట్ ఇనిషియేటివ్. వాళ్ళు రోడ్డు వాళ్ళ నుంచి మనకి చేసి పెట్టారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పుడు రాష్ట్ర గారు అదే చెప్తా ఉన్నారు. సరదాగా పిల్లలతో కూర్చుని, వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చుని ఏ విధంగా ఒక మార్పు రావాలని మనం చూసామో ఒక ఉదాహరణ. నేను పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎందుకు మనం నాణ్యమైన బియ్యం మన పాఠశాలకి మనం సరఫరా చేయడం దానిపైన మనం నూతన కసరత్తు చేసి అనేక వేదికల పైన నేను రైతు సోదరులందరూ కూడా కోరాను. దయచేసి మీరు పండించే బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఒక 10% మన బిడ్డల కోసం మీరు ఇస్తున్నట్టు మీరు భావించి, ఇది కేవలం మేమే వ్యాపారం చేయం, ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మేము వ్యాపారం చేయం. ఆ బియ్యాన్ని 100% మన ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో 4,000 సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం కోసం వాడతాం ఆ బియ్యాన్ని. దాన్ని దయచేసి మీరు కొంచెం పెద్ద మనసులో రైతుగా మీరు ఆలోచించండి. ఊహించని విధంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 3 లక్షల మెట్రిక్ టన్నులు మనం బీపీటీ బియ్యం మనం సేకరించగలిగాం. అందులో నిజంగా చాలా గొప్పగా మన గుంటూరు జిల్లా రైతులు అందరికన్నా ముందు నిలబడి వాళ్ళు దాదాపు 2,20,000 మెట్రిక్ టన్నులు మనకి ఈ ప్రాంతం నుంచి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని దాన్ని బియ్యంగా మార్చుకుని అన్ని పాఠశాలలోనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లోనూ మనం ఆ పథకం తీసుకొచ్చి ఈరోజు అమలు పడుతున్నాం. ఇప్పుడే నన్ను అడిగారు రాగానే కొంతమంది, గతంలో నాకు కూడా చెప్పారు అనేక పాఠశాలలు మేము ఇంటికి వెళ్ళి తిరిగి రావడం ఇప్పుడు, ఎందుకంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడే కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఇక్కడే పూర్తి చేయాలనే భావన వాళ్ళు కలుగుతుంది. ఇంటి నుంచి టిఫిన్ క్యారీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా పాపం ప్రతి ఒక్కరు కుటుంబంలో ఈ రోజున అందరూ పనిచేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ విధంగా మనం మౌలిక సదుపాయాలు చేసాలి దాన్ని. సో గతంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ఎస్పెషల్లీ సిఎస్ఆర్స్ నుంచి ఏదంటే మీకు అదొక రెస్పాన్సిబిలిటీగా మీరు భావించారు. సంతోషం. మనస్ఫూర్తిగా మీకు మీ సంస్థకి మీ యాజమాన్యానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఈ 6 పాఠశాలలో మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించినందుకు and your chairman and managing director, to all of you, thank you very much on behalf of people of Tenali. In the future, I want you to look at how you can adopt 1 or 2 schools and complete the infrastructure in those schools. That will be an easy way for us to also take it forward. ఎందుకంటే ఒక స్కూల్ని మీరు దత్తత తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మీరు చేయండి. సివిల్ వర్క్స్ మేము చేస్తాం. మున్సిపాలిటీ మాకు కావాల్సిన నిధులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను మాటించాను. నేను నా కార్యక్రమాల్లో పాఠశాల పైన, హాస్పిటల్స్ పైన ఈ సంవత్సరం అంతా దానికే నేను డెడికేట్ చేస్తున్నాను. సో నా సమయం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బిడ్డలకి అద్భుతంగా చదువుకునే అవకాశం, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఖచ్చితంగా మన పాఠశాలల కోసం, మన హాస్పిటల్స్ కోసం ఉపయోగించే విధంగా ఒక ఫోకస్డ్గా మేము వెళ్తాం ఈ ఇయర్ అంతా కూడా. దానికోసమే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇందాక, మరి హెచ్ఎం గారు చెప్పాలి, కమిషనర్ గారు కూడా చెప్పాలి. ఇందాక నోటీస్ చేశాను, మన పిల్లలకి ఎవరికి కూడా ఐడి కార్డ్స్ లేవు. ఎందుకు? అటువంటి ప్రొవిజన్ లేదా? ఒక
సో మీరు మొత్తం డేటా అంతా తయారు చేస్తే మేమే దాన్ని పంపిణీ చేద్దాం అమ్మా. ఐ ఓన్లీ విల్ సపోర్ట్ దట్ కాజ్. ఓకేనా? మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం ఆల్ స్కూల్స్ మొత్తం డేటాబేస్ తీసుకోండి, వాళ్ళ ఫోటోలు తీసుకుని అందరికీ ఐడి కార్డు మనం ఓకే క్రిస్మస్ హాలిడేస్ కన్నా ముందే ఇచ్చేసేద్దాం. మీరు రెడీ చేయండి, నేను చెప్తాను ఎవరో వాళ్ళకి ఒక ఏజెన్సీకి వాళ్ళే వచ్చి మేము మొత్తం ఏర్పాటన్నీ చేసేటట్టు. పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళ ఐడి కార్డ్స్, వాళ్ళ క్లాస్ చదువుకున్నది అన్నీ కూడా చాలా అవసరం మనం. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే అదొక నమ్మకం, భరోసా ఉంటుంది. మనం కూడా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో తప్పకుండా దాదాపు ఎంతమంది, ఒక 3,000 మంది ఉంటారా స్టూడెంట్స్ మనకి? 3,500. ఓకే, సో 3,500 మందికి కూడా ఐడి కార్డ్స్ ఇచ్చేద్దాం అమ్మా. ఓకేనా? సో ఆ ఏర్పాటు మీరు కమిషనర్ గారితో 100% మనం పెంచుకునే విధంగా చేసుకుంటూ వెళ్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పిల్లలు బాగా చదువుకోవాలి. టీచర్స్ కూడా దయచేసి మీరు సహకరించి గత సంవత్సరంలో వచ్చిన ఉత్తీర్ణత కన్నా ఇంకా బాగా వచ్చేటట్టు మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.